బూట్ని సంజయ్ దత్ తానే నిర్మాతగా తానే ప్రధాన పాత్ర పోషించిన బూట్ని సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ కాలేజ్ ఉంటుంది. ఆ కాలేజీలో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు పేరు ప్రేమ చెట్టు. ఈ ప్రేమ చెట్టు మీద ఒక లేడీ దెయ్యం ఉంటుంది. అందరికీ తెలిసిందే. అయితే ఆ చెట్టు దగ్గర ఎవరైనా తమ ప్రేమ గురించి కోరుకుంటే అది నిజం అవుతూ ఉంటుంది. అయితే హీరో తన ప్రేమ గురించి కోరుకోవడంతో ఆ దెయ్యమే వచ్చి హీరోని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఆ దెయ్యాన్ని వదిలించడం కోసం ఒక దెయ్యాల స్పెషలిస్టు సంజు బాబా అని పిలుస్తారు. ఈ సంజు బాబాకి ఆ దెయ్యానికి ఉన్న లింక్ ఏంటి, అసలు ఆ దెయ్యం ఎంతమందిని ప్రేమించింది, ఆ దెయ్యంకి అసలు ఏం జరిగింది అన్నదే కదా. ఒక చెత్త సినిమాని చెత్త టేకింగ్తో చెత్తగా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే హీరోయిన్ పాలక్ తివారీ. ఆ అమ్మాయి ఫేస్ చూస్తూ మనం సినిమాని అలా గడిపేయచ్చు, కానీ మిగిలిన సినిమా అంతా చాలా రాడ్డుగా ఉంటుంది. అవెంజర్స్ సినిమాలో చేతికి విలన్ ఒక పెద్ద ఆయుధాన్ని ధరించినట్లు ఈ సినిమాలో సంజు బాబా అది వేసుకొని వస్తాడు. అక్కడ చేసింది ఏమీ ఉండదు, చిరాగ్గా ఉంటాయి. ఒక్క బాబా అన్న పేరు ఎందుకు అలా వచ్చింది అంటే 2 సార్లు BA డిగ్రీ చదివాడు అన్నది మాత్రం కొంచెం నవ్వు వస్తుంది. పెద్దగా నవ్వించడానికి కూడా స్కోప్ ఉండదు. హీరో ఫ్రెండ్స్తో దెయ్యం ఆడుకునే ఆటలు ఇవన్నీ చాలా సినిమాల్లో చూసినవే రిపీటెడ్గా అనిపిస్తాయి. పరమ బోర్ కొడుతుంది ఈ సినిమా. టెక్నికల్గా చాలా రిచ్గా తీశారని తెలిసిపోతూ ఉంటుంది స్క్రీన్ మీద, కానీ అంత గొప్పగా అవేమీ ఆకట్టుకోవు. పాటలున్నా పర్వాలేదు అనిపిస్తాయి, కానీ అలా వెళ్ళిపోతాయి, ఏవి గుర్తుండవు. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. ముఖ్యంగా కథ లేదు ఈ సినిమాలో. టైంపాస్ కూడా ఈ సినిమాను చూసి భరించలేం. ఈ సినిమాలో మౌని రాయ్ చేసిన పాత్ర చూస్తే వికారం రావడం ఖాయం. అటు హీరోయిన్గాను అనిపించదు ఆమె, అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా అనిపించదు. సంజు బాబా ఉన్నంతలో కొంత ఆకట్టుకోవడానికి ట్రై చేశాడు. క్లైమాక్స్ పోర్షన్ కొంచెం హార్ట్ టచ్ అవుతుంది అంతే. ఈ బూట్ని సినిమాని చూడాలనుకుంటే టైం వేస్ట్ చేసుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకొని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?